చేతులకు 2 కాళ్లకు ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా గానీ సదరం దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకుంటే గవర్నమెంట్ ద్వారా 5,000 నుంచి 5,500 రూపాయలు పింఛన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కావున ఈ టీవీ ఎలక్ట్రికల్ టీవీ చూస్తున్నట్టు ఛానల్ చూస్తున్నట్టు గ్రామ ప్రజానీకారు అందరూ కూడా మీరు ఉపయోగించుకొని అలా 2 కాళ్లకు 2 చేతులకు బోధకాలిగిన ఉంటే ఆ కన్సల్ట్ వైద్యాధికారి దగ్గర పోయి సైన్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ ఆఫీసర్ ద్వారా డిఎంఓ గారికి పంపిస్తే వారికి పెన్షన్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి బాధిత తీవ్రతను తప్పించుకోవాలంటే ఈ రాత్రి సమయంలో నైట్ బ్లడ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తీసిన తర్వాత పరీక్ష చేసి అందులో పాజిటివ్ ఉంటే గన తిరిగి వాళ్లకు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అయితే దీనికైతే ట్రీట్మెంట్ అయితే లేదు. ఒక్కసారి ఎంటర్ అయితే షుగర్ బీపీ శరీరంలో ఎట్లా ఎంటర్ అవుతుందో ఆ విధంగానే ఈ యొక్క బోధకాలిగిన ఎంటర్ అయితే మనిషికి సావడు బతకడు అనే పరిస్థితిలో ఉంటుంది. అయితే ఒకటే ట్రీట్మెంట్, దీనికి డిఈసి టాబ్లెట్ ఉంటుంది. అది ఏజ్ వైజ్ 1 వీక్ వాడితే గిన ఇది కంట్రోల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంతకు మించినటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు, ఎస్కేఆర్ నగర్ లో ఉండే గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రక్త పరీక్షలు నిర్వహించాలని మరొకసారి సభాముఖంగా సవనీయంగా వైద్యాధికారి సమక్షంలో, వైద్య బృందం సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను.